हेलो स्टूडेंट्स, वेलकम टू మై ఛానల్ రాజభాష హిందీ. ఆల్రెడీ మనం కవి అరుణ కమల్ గారు రచించిన నయే ఇలాకే మే కవితను పార్ట్ 1లో డిస్కస్ చేశాం కదా. ఈరోజు సేమ్ లెసన్ నుండి రెండవ కవిత ఖుష్బూ రచితే హే హాత్ డిస్కస్ చేద్దాము. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్. కవి ఈ పద్యంలో సామాజిక కఠోర సత్యాలను, సామాజిక విషమతలను చెప్పడం జరిగింది. ఈ సొసైటీలో నిర్లక్ష్యానికి గురైన వర్గపు ప్రజల గురించి వివరించడం జరిగింది. ఇక కవితా భావం చూస్తే, కయి గలియోంకే బీచ్ కయి నాలోంకే పార్, ఎన్నో ఇరుకైన సందుల మధ్య ఎన్నో మురికి కాలువలు ప్రవహించే చోటు, కూడే కర్కట్కే ఢేరోంకే బాద్, చెత్తా చెదారం పడి ఉన్న కుప్పల సమీపంలో లేదా కుప్పల తరువాత, బద్బూసే ఫట్తే జాతే ఇస్ టోలేకే అందర్, దుర్గంధభరితమైన ఈ వీధులలో అంటే ఇలాంటి ప్రదేశాలలో నివసించే వారే ఖుష్బూ రచితే హే హాత్, ఖుష్బూ రచితే హే హాత్, సువాసన వెదజల్లే అగరుబత్తీలను తయారు చేస్తున్నారు. ఇవే అగరుబత్తీలు తయారు చేసే ఈ ప్రాంతాలు, మురికితో నిండిన ప్రాంతాలు. ఉభరి నసోం వాలే హాత్, ఉబ్బినట్లు నరాలు కలిగిన చేతులు, ఖిసే నాఖునో వాలే హాత్, అరిగిపోయిన గోర్లు కలిగిన చేతులు. అంటే ప్రతిరోజు అగరబత్తీలను తయారు చేస్తూ వాళ్ళ చేతులు గాయపడిపోయాయి అని అర్థం. పీపల్కే పత్తేసే నయే నయే హాత్, పని చేయడానికి వచ్చే చిన్నపిల్లల చేతులను ఇక్కడ రావి ఆకులతో పోలుస్తూ, పీపల్కే పత్తే అంటే రావి ఆకులు, పోలుస్తూ కవి ఇలా అంటున్నారు. పీపల్కే పత్తేసే నయే నయే హాత్, వారి చేతులు రావి ఆకులలాగా స్మూత్గా ఉన్నాయి అని. జూహీకి డాల్ ఇస్సే ఖుష్బూ హాత్, ఖుష్బూదార్ హాత్, అక్కడ పనిచేసే అమ్మాయిల చేతులు జాస్మిన్ పూల కొమ్మల వలె సన్నగా ఉన్నాయి. గందే కటే పిటే హాత్, జఖ్మసే ఫటే హుయే హాత్, అక్కడ అగరబత్తీలు తయారు చేసేవారు మురికి చేతులు తెగిపోయి గాయాలతో మురికిమయంగా ఉన్నాయి. ఖుష్బూ రచితే హే హాత్, ఇటువంటి చేతులే సువాసన గల అగరబత్తీలను తయారు చేస్తున్నాయి. యహీ ఇస్ గలీ మే బనతీ హై ముల్క్ కి ఖుష్బూదార్ అగరబత్తియా, దేశంలో ఫేమస్ అగరబత్తీలన్నీ ఇక్కడే ఈ మురికితో కూడిన వీధులలో, దుర్వాసన కలిగిన ప్రాంతాలలోనే తయారవుతున్నాయి. ఇన్హీ గందే మొహల్లోంకే గందే లోగ్ బనాతే హే కేవడా గులాబ్ ఖస్ ఔర్ రాత్ రాణి అగరబత్తియా, వీరు ప్రపంచం మొత్తం మురికివాడల మధ్య ప్రపంచం యొక్క మొత్తం సువాసన వెదజల్లే అగరబత్తీలను తయారు చేస్తున్నారు. ఎలాంటి అగరబత్తీలను అంటే, ఈ మురికివాడలలో నివసించే వాళ్ళు కేవడ అంటే మొగలి రేకుల వాసన కలిగినవి, గులాబీ, గసగసాలు మరియు పారిజాత పూల పరిమళంతో కూడిన అగరబత్తీలను తయారు చేస్తున్నారు ఇక్కడ. ఖస్ అంటే గసగసాలు. దునియాకి సారీ గందగీకే బీచ్ దునియాకి సారీ ఖుష్బూ, మొత్తం మురికితో కూడిన ఈ మురికి వాడల మధ్యనే చాలా ప్రపంచంలోనే ఫేమస్ అయిన సుగంధాలను వెదజల్లే అగరబత్తీలు ఇక్కడ తయారవుతున్నాయి. రచితే రహతే హై హాత్, ఖుష్బూ రచితే హే హాత్, ఖుష్బూ రచితే హే హాత్, ఈ విధంగా ఖుష్బూ రచితే హే, ఇంతగా వీళ్ళందరూ కష్టపడి సువాసన వెదజల్లే అగరబత్తీలు తయారు చేసే వాళ్ళ శ్రామికుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి అని కవి ఇక్కడ చెప్పడం. కవి ఈ కవిత ద్వారా మనకు శ్రామికుల శ్రమ యొక్క ఇంపార్టెన్స్ను మరియు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెబుతున్నారనమాట. మనం వాళ్ళను ప్రశంసించాలి, వారికి కూడా కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలి అని ఈ కవిత లెసన్ యొక్క సందేశం. అలాగే స్టూడెంట్స్, ఇక్కడ న్యూ వర్డ్స్ మీనింగ్స్ తీసుకుంటే మీరు చూస్తే ఒకసారి, ఇలాకా ప్రాంతం, అక్సర్ సాధారణంగా,
తాకుతా చూస్తూ, ఢహా ధ్వంసమైన, టక్మకాత అస్థిరంగా, స్మృతి జ్ఞాపక శక్తి, వసంత్ వసంత ఋతువు, పత్ఝడ్ ఆకురాలు కాలం, బైశాఖ్ అంటే వైశాఖ మాసం మీన్స్ వైశాఖం, భాదోం శ్రావణ మాసపు తర్వాత వచ్చే నెల భాదోం, ఆకాశ్ ఆకాశం అంటే హిందీలో ఆకాష్ అని కూడా అంటారు, కవితలో మాత్రం ఆకాశ్ అని ఇచ్చినారనమాట. నాలో మురికి కాలువలు, కూడా కర్కట్ చెత్తా చెదారం, టోలే వీధి, జఖ్మ్ గాయం, ముల్క్ దేశం, కేవడా సువాసననిచ్చే మొగలి రేకుల పూలు, ఖస్ గసగసాలు, రాతిరాణి పారిజాతం పూలు, మషహూర్ ఫేమస్. సో ఇది మీ పార్ట్ 2 ఖుష్బూ రచతే హే హాత్.